సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన, అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తున్నారు. ఒకటి అన్ని పథకాలు ఇస్తున్నారు. రెండు ఇంకేంది, సూపర్ 6 సూపర్ హిట్ అంటారు కదా, పథకాలు అన్ని అందించేమన్నారు. మీకు ఏమైనా అందుతున్నాయా? మాకేం రావులే, నాకు వచ్చింది. మరి అందరికి వస్తుంది. మళ్ళీ సిలిండర్ ఒంటరి మహిళకి ఇస్తున్నారు. మళ్ళీ కొత్త కలసలు అది. మీది ఎక్కడ సార్? మీది మాది ఒంగోలు. ఒంగోలు. మీ చుట్టుపక్కల అభివృద్ధి గానీ రోడ్లే గానీ ఎలా ఉన్నాయంటారు? బాగున్నాయి. బాగుంది. ఇంకా లేని వేస్తున్నారు. అది గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? గతం అంటే ఇంక చెప్పే పని లేదు, అంతా ఇది. ఓకే. అది మరి అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అమరావతి బాగుపడుతుంది, బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. అప్పుడంటే 5 సంవత్సరాలు ఏం పట్టించుకోలేదు కదా. ఓకే. మరి పోలవరం మీద మీ అభిప్రాయం ఏంటి? పోలవరం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు? కంప్లీట్ అయింది. ఎందుకు సార్? అంటే ఎందుకంత నమ్మకంగా చెప్తారు? నమ్మకం అంటే ఆయన ఉన్నప్పుడే కొంత చేశాడు, 5 సంవత్సరాలు వదిలిపెట్టారు, మళ్ళీ మొదలు పెట్టారు, అందువల్ల అయింది. అది నమ్మకంగా. మరి చంద్రబాబు నాయుడు గారు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారు కదా, ఎలా ఉంది వీళ్ళిద్దరు పనితీరు? పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ అంటే బాగానే చేస్తున్నాడు. ఎవరన్నా చెప్పిన కాడికి పోతున్నాడు, ఏదో సాయం చేస్తున్నాడు, ఇడిగా చేస్తున్నాడు. ప్రభుత్వం తరపున కాకుండా ఇడిగైనా ఇస్తున్నాడు. అది వీళ్ళు కలిసి ఉంటే బాగానే పడింది. ఇప్పుడు వరకు బాగుంది. 15 సంవత్సరాలు కలిసే ఉంటాం అంటున్నారు, పాలిస్తా ఉంటున్నారు. నిజమేనంటారా? అది అవుతుంది అంటారా? అది గ్యారెంటీ చెప్పేది కాదు సోదరా. మామూలుగా ఏంటంటే రకరకాలు, ఇప్పుడు తాగుబోతులు ఉన్నారు, వాటేస్తారేమో, చెప్పేది కాదు కదా. ఇప్పటి వరకు నమ్మకంగా చేస్తున్నారు, ఇంకా తర్వాత సంగతి. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. ఎలా ఉంది పరిపాలన, మీరేమంటారు? పరిపాలన పరంగా చూస్తే చాలా రకంగా మార్పులు కనబడుతున్నాయండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, లాస్ట్ 5 years 9 years చూసాము. ఈ గవర్నమెంట్ పరంగా చూస్తున్నాము. అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్ పరంగా ఏమి, మన విద్యారంగంలో గది ఎక్కడిది ప్రతి దాంతో కూడా చాలా బాగా మనకు ఉత్పత్తులే, మనకు అభివృద్ధి కనబడుతుందండి. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, పథకాలన్నీ అందుతున్నాయి అన్నారు. అసలు గ్రౌండ్ రియాలిటీలో నిజమేంటి? మీకు అందుతున్నాయా సార్ పథకాలు? మీ అభిప్రాయం ఏంటి? నాకైతే పథకాలు తీసుకునే నాకైతే అవసరం లేదు, ఎందుకంటే నాకు రాదు. కానీ పథకాల విషయంగా చూస్తే మాత్రము మిగతా వాళ్ళతో మనం ప్రతిరోజు గమనిస్తుంటాం కదా, 100% పథకాలు అందుతున్నాయండి. ఎందుకంటే ఇన్ టైంలో వాళ్ళ ఇంటికాడికి వచ్చి రావడము, అది ఈ మధ్యన కొంచెం పెంచారు, డబ్బు కూడా అమౌంట్ కూడా పెంచారు. అది కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదో ఒక జీవనాధారంగా ఏర్పడుతున్నది. అన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా సక్సెస్ అయ్యింది నాకు తెలిసి. మీకు పెన్షన్లు గట్రా ఏమైనా వస్తున్నాయండి మీ ఇంట్లో కానీ మీకు కానీ? మా ఇంట్లో ఎవరికి లేదండి పెన్షన్లు. అందరూ మా ఇంట్లో ఎంప్లాయీస్. యాక్చువల్గా నేను నేటివ్ ఆఫ్ కుప్పం, నేను చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ నాది. రోడ్లు ఎలా ఉన్నాయంటారు సార్? చాలా సార్, అసలు ఒకప్పుడు రోడ్లు వేసుకొని బండ్లు వేసుకొని బయటకు వెళ్తే మన ఇంటికి వస్తామా లేదా అనిపించేది. లాస్ట్ టైం ఏం చేసేది ఏంటంటే రోడ్లన్నీ మన కంప్లీట్ కాకుండానే వదిలేసేసారు. ఈసారి రోడ్లు నిజంగా నాగరికత చిహ్నాలు అంటారు, కానీ ఖచ్చితంగా మన నాగరికతను మొత్తం సూచిస్తుందండి. రోడ్లు అంత చక్కగా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. ఉండాలండి ఖచ్చితంగా అభివృద్ధి. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటాడు. ఒక రాజ్యం ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాజ్యానికి మన రాజాకు ఖచ్చితంగా ఉండాల్సింది ఒక హెడ్ ఆఫ్ 2 ఉండాలి. అట్లా అమరావతి అయితే మనకైతే కంపల్సరీ అవసరం అండి. మనం ఏం చేయాలన్నా మనకంటూ ఒక రాజ్యాన్ని మనకంటూ ఒకటి ఉండాలి. అది ఉంటేనే, మన ఇల్లు ఉంటేనే మనకు ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరి 29 కల్లా కంప్లీట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాము. అమరావతిలో ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా పనులు జరుగుతున్నాయండి. అది కానీ మీద మన ఈ మధ్య మన మా కుప్పంలో మా వాళ్ళు చెప్పిన సంతోషమైన విషయం ఏంటంటే, కుప్పంలో నీటి ఎత్తడి ఎక్కువ అండి. వర్షాధార పంటలే వర్షం కోసం ఎదురు చూసేవాళ్ళు. అలాంటిది ఆల్మోస్ట్ 800 కిలోమీటర్ల వరకు కృష్ణానదిని తీసుకొచ్చి అపర భగీరథ లాగా సారు కుప్పం వాళ్ళకి నీళ్లు తెచ్చి 120 చెరువులకి నీళ్లు నింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ లోట్లో చాలా వరకు కూడా సక్సెస్ అయినాయండి. ఈ రోజు కూడా చెరువులు నింపే కార్యక్రమం జరుగుతూనే ఉంది కుప్పంలో. అది నిరంతరాయంగా జరుగుతుంది ఆ పని. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన, అభివృద్ధి ఎంత వరకు జరుగుతుంది, మీరేమంటారు? ఈ 100కి 90 మార్కులు అయితే వేయచ్చు. కాకపోతే ఈ రోజుల్లో అంతా గందరగోళంగా చేస్తున్నారు చూసే అపోజిషన్ లీడర్స్. కానీ చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా
కంటిన్యూగా అలా లాక్కొని వస్తున్నారు కూటమి ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడైతే పర్వాలేదు, బానే ఉంది. ఈ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ బానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, పథకాలన్నీ కూడా అందే అంటారు. రియాలిటీకి ఎంతవరకు అందే, మీకు లాంటి వాళ్ళకి ఎంతవరకు చేరువయ్యా అంటారు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంతేనండి, నాకు వచ్చింది. తల్లి దీవెన వచ్చింది, గ్యాస్ బండలు వచ్చినాయి, అన్ని వస్తాయి. ఒక 1 by 1 వస్తాయి. 5 ఏళ్ళు ఒకేసారి 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఒకేసారి ఒకే నెలలో ఇచ్చేయాలంటే అవదు. స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు. చాలా వరకు బాగానే చేస్తున్నారు. ఈ రోడ్లు కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, శుభ్రత కానివ్వండి, ఇంటికి వచ్చి ఏమన్నా వెరిఫికేషన్ చేసి మలేరియా వచ్చిందా, ఏమన్నా జ్వరాలు వచ్చినాయా, దీని గురించి కానివ్వండి, మనీ కాలువల శుభ్రం కానీ దీని గురించి కానీ బాగా స్పీడప్ చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అంత ఖర్చు పెట్టి ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తాం అంటారు, అది డెవలప్ అయితే ఎలా ఉంటది? మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంటది. ఎందుకంటే ఇవాళ చెట్టు వేస్తే మొక్క రాదు, కాయ కాయదు. దాని విత్తనం నాటాలి, విత్తనం నుంచి చెట్టు అవ్వాలి, చెట్టు అయిన తర్వాత కాయలు పడాలి, ఆ పండిన తర్వాత ఫలాలు వస్తాయి. ఇప్పుడే ఎందుకంటే ఒకప్పుడు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన సైబరాబాద్ సిటీ సృష్టికర్త ఆయనే చేసి ఉన్నాడు కాబట్టి ఈ రోజు మెల్లిమెల్లిగా అవుతుంది. వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గూగుల్ సిటీ వచ్చి గూగుల్ ఒక కంపెనీ పెడుతుందంటే వైజాగ్ లో, దాని ఆయన మహత్యమే. వేరే వాళ్ళు ఎవరో ఎంతో మంది ఎన్నో రాష్ట్రాలు వెంటబడినా చేయలేదు. విశాఖ నగరాన్ని ఒక ఐటీ హబ్ గా మారుతాము, మరో హైదరాబాద్ లాగా తీర్చిదిద్దుతాం అన్నారు, అది ఎంతవరకు సాధ్యం? ఒకవేళ అలా జరిగితే ఫ్యూచర్ ఎలా ఉంటది అంటారు? చాలా బాగుంటది, ఎందుకంటే అవుతుంది. ఎందుకంటే వైజాగ్ సిటీ చాలా బాగుంటది అన్నిటికీ. మొన్నే మహిళలకు భద్రత అని చెప్పని ఒక సర్వే నిర్వహిస్తే దాని మీద టాప్ వచ్చింది. దాని వల్ల వైజాగ్ సిటీ కూడా చాలా బాగా ప్రశాంతమైన నగరం. దీనికి బాగా కనెక్టివిటీ అవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం కూడా కంప్లీట్ అవుతుంది. దాని వల్ల కూడా అది చాలా స్పీడప్ అందుకుంటది. ఇప్పుడు అన్ని ముఖ్యంగా విశాఖలో పెట్టుబడులు అంటే గూగుల్ లాంటి కానీ TCS ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నాం అన్నారు, ఎంతవరకు సాధ్యం? ఇవి వస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయా? యువత భవిష్యత్తు ఎలా ఉంటది అంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ చదివే వాళ్ళు ఎక్కడెక్కడో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి వెళ్ళి వలస వెళుతున్నారు. ఇక్కడే సృష్టించి ఆయన చెప్పాడు కదా, ఎక్కడ కూర్చుంటే ఎక్కడ చేయొచ్చు, మీరు ఎక్కడ చదువుకుంటే ఎక్కడే ఉద్యోగాలు సృష్టిస్తారని చెప్పి. అలాగే అతను కూడా చేస్తున్నాడు. అవుతాయి, అవ్వకుండా ఉన్నాయి. ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని వల్ల కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు లేక వేరే స్టేట్ లో, మా మేనల్లుడే ఉన్నాడు, హైదరాబాద్ సిటీలో వెళ్ళి బతుకుతున్నాడు 15,000 20,000 రూపాయల జీతానికి. అక్కడ సగం రూపాయల ఖర్చు అతనికే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడే సృష్టించి అదే 20,000 30,000 ఇక్కడే అంటే మనకే ఖర్చులు మిగులుతాయి, మన స్టేట్ కి ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అవి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? మీరేమంటారు? మాది తిరువూరు నియోజకవర్గం అండి. మాది బాగానే ఉంది. అది రోడ్లు వేయటం కానీ, పథకాలు ఇన్ టైంలో రావటం కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి అధికారం బాగానే ఉంది. ప్రజెంట్ పర్లేదు, బాగానే ఇప్పటి వరకు బాగుంది. ఇప్పుడు మీరు కూడా అమరావతి ప్రాంతానికి దగ్గరలో ఉన్నారు కదా, అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభివృద్ధి నాకు పూర్తిగా తెలియదు, కానీ అమరావతి రాజధాని చేయటం మంచిదేనండి. అది ఎంతవరకు వర్క్ అయిందో ఏంటో మాకు అంత ఐడియా లేదు. ఒకవేళ అనుకున్నట్టు డెవలప్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటది? భవిష్యత్తు బాగుంటుందా లేదా? అమరావతి అభివృద్ధి అయితే బాగానే ఉంటదని, కూటమి అధికారంలో రావడానికి గల మొదటి కారణం అమరావతి రాజధాని ఉండాలని కోరుకోవటం వల్లే వచ్చిందండి. కూటమి అధికారం ప్రభుత్వంలో రావడానికి గల ముఖ్య కారణం అదొకటే మెయిన్. తర్వాత మిగతా విషయాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు త్వరగా అభివృద్ధి చేస్తే, త్వరగా పెట్టుబడులు వస్తే బాగానే ఉంటది. ఓకే, మరి మీది ఎక్కడన్నా? మీది మా తిరువూరు నియోజకవర్గం ఇసనపేట. ఓకే, తిరువూరు కదా. ఇప్పుడు మీ చుట్టుపక్కల రోడ్లు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉందంటారు? ఈ మధ్యకాలంలో ఏం జరిగిందా? రోడ్లు వేసారండి చాలా వరకు. రోడ్లు బాగానే ఉన్నాయి, పథకాలు వస్తున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, పథకాలన్నీ ఇచ్చామంటున్నారు, మరి మీకేమైనా అందుతున్నాయా పథకాలు? గ్రౌండ్ అందుతున్నాయండి. మీకేం అందినాయా? అదే స్త్రీ శక్తి పథకం, సిలిండరు, ఆ అమౌంట్, పిల్లలకి అమౌంట్, పథకాలు అన్ని చాలా వరకు అందిపోయినాయి. పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. మా అమ్మగారికి పెన్షన్ కూడా వస్తుంది. టయానికి వస్తుంది. ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు, ఇబ్బంది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? అభివృద్ధి ఏం జరుగుతుంది? మీరేమంటారు? బాగుందినా, ఫ్రీగా ఇస్తున్నారు మాకు. మళ్ళా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడింది. రోడ్లు బాగున్నాయి. మళ్ళా ఫ్రీ బస్సు, స్త్రీ శక్తి పెట్టారు కదా పథకము, అవి అమలు అవుతానే బాగుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఈ 16-18 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వము చాలా బాగా, వాళ్ళ పాలన బాగుంది.
రోడ్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మీరు ఉండే దగ్గర కానీ మీరు ప్రయాణం చేసే దగ్గర కానీ ఎలా ఉన్నాయంటారు మీ చుట్టుపక్కల? మా ఏరియాలో బాగానే ఉంటాయి రోడ్లు. ఉమ్, అట్లా అన్నమయ్య జిల్లా గాని, తిరుపతి జిల్లా గాని, పీలేరు, మదనపల్లి, కడప, ఇక్కడ ఈ సైడ్ అయితే మేము రెగ్యులర్ గా చూస్తున్నాం కాబట్టి బాగానే ఉంటాయి రోడ్లు. ఉమ్. గత ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వంతో ఎత్తుకుంటే ఇప్పుడు బెటర్, ఉమ్, చాలా ఎందుకని బెటర్. అంటారు? ఎందుకనంటే గత ప్రభుత్వం ఏమి చేయలా, 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నారు కాబట్టి, కానీ ఏమి ప్రజలకంటూ ఏమి చేయలా. ఆ పథకాలలో కూడా చెప్పినోటి అట్లే మధ్య మధ్యలో ఆగిపోయినాయి. ఉమ్. ఇదైతే వాస్తవం. మీకు ఇప్పుడు పథకాలు వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, ఆ. పథకాలన్నీ ఇస్తున్నాం అంటున్నారు, మీకేమైనా అందుతున్నాయా? అందునే మీకేం అందినాయా? మాకు పిల్లోళ్ళకి అమ్మఒడి పడింది. ఉమ్, మా ఇంట్లో 2 పిల్లోళ్ళు, 2కి పడింది. ఉమ్, మళ్ళీ వచ్చేసి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అని చెప్పారు. ఆ సిలిండర్లు కూడా ఫ్రీ ఇచ్చారు. మళ్ళా శ్రీశక్తి బస్సు ట్రావెలింగ్ లేడీస్ కి ఫ్రీ అన్నారు, అది అమలు అవుతుంది. దాంట్లో అయితే చాలా సౌకర్యంగా ఉంది. పెన్షన్లు ఏమైనా అందుతున్నాయా? పెన్షన్లు ఎందుతున్నాయి. ఎవరికి అందుతున్నారు? మా అమ్మ ఎంత అందుతుంది? 4,000 నెలకి, ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు అందుతున్నాయి. టయానికి ఇస్తున్నారా? ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏం లేదు. మా అక్కకు కూడా పెన్షన్, వితంతు పెన్షన్ వస్తుంది. ఉమ్. మా అక్కకు కూడా 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు వితంతు పెన్షన్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్లు ఇవ్వటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అవును. మరి మీరేమంటారు? 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు అందరికీ కూడా ఎవరికి ఎంత అవసరం అయితే అంత ఇస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అదైతే వాస్తవమే. ఈ సీఎం చంద్రబాబు సార్ అయితే పెన్షన్లు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 సూపర్ హిట్ అన్నట్టు ఈ పరిపాలనలో, ఈ ప్రభుత్వంలో సార్ చెప్పినట్టు బాగా అమలు చేస్తున్నారు. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? మీరేమంటారు? పనితీరు అంటే వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రీ బస్ పథకం ఒకటి పెట్టారు. అది కూడా బస్సులు పెంచకుండా మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు, వాళ్ళ కోసం బస్సులు ఎక్కువ పెంచాలి, కానీ వాటిని పెంచకుండా అదే బస్సులో ఇరికిస్తున్నారు. దానివల్ల డ్రైవరు, కండక్టర్ కూడా అదనంగా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ప్రయాణికులు కూడా నుంచుని కొంతమందికి బస్సు దొరక్క ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది ఈ రోజు పరిస్థితి. అలాగే రైతులకు సంబంధించి ఏమీ చేయలేదు. ఒక వరికి గిట్టుబాటు ధర లేదు. బీపీటీలు వాళ్ళ 1,250 నుంచి 1,500 లోపు అమ్ముకుంటున్నాం. మరి అదే విధంగా ఇన్సూరెన్స్ చేశారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయలే. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఇన్సూరెన్స్ సార్ మీరు చెప్పేది? క్రాప్ ఇన్సూరెన్స్ అండి. ఓకే. క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల నష్టం పరిహారం మాకు రాలేదు. ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఇవాళకి మిల్లుల్లో కొనుగోలు చేయమని మిల్లర్ను కూడా మందలించిన పరిస్థితి లేదు. అయిపోతున్నాయి అన్నిచోట్ల కొనేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ వాస్తవంలో కొనటం లేదు. రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. అలాగే ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. పథకాల విషయానికి వచ్చేటికి ఎలా ఉంది? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, అందరికీ అందుతాయని అంటారు. లేదు, ఇప్పుడు ఏం చేశారంటే అమ్మ ఒడి పథకాన్ని పేరు మార్చి ఇచ్చారు కదా, తల్లికి వందనం అని. అది 6,000 పడ్డోళ్ళు, 7,000 పడ్డోళ్ళు, 8,000 పడ్డోళ్ళు, 9,000 పడ్డోళ్ళు కూడా గ్రామాల్లో ఉన్నారు. అలాగే కొంతమందికి అసలు పడినోళ్ళు కూడా ఉన్నారు. అది మొత్తం 18 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వాల్సింది 13 లక్షల మందికే ఇచ్చారు, మిగిలిన కటింగ్. అలాగే పెన్షన్లు తీసుకుంటే 3,000 పెన్షన్లు కటింగ్ లో పెట్టాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త వాటి గురించి అసలు ప్రస్తావనే లేదు. కొత్తవి జగన్ గారు ఉన్నప్పుడే మేలు. ఏంటంటే ఆయన ఉన్నప్పుడు వెంటనే ఇచ్చేస్తూ ఉండేవాడు. అర్హులు అనర్హులు అనేది ఒక పాయింట్, అనర్హులు కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ వెంటనే ఇచ్చేసేవాడు ముసలాళ్ళకి, వికలాంగులకి. ఇవాళ ఒక్కటి కొత్త పెన్షన్ లేదు, ఉన్న పెన్షన్లే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఒడి, ఆ తల్లికి వందనం కూడా చాలా మందికి పడలేదు. అలాగే గ్యాస్ బండ్ పథకం అన్నారు, అది కూడా ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో తెలవట్లే. సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, అది కూడా ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు తెలవట్లే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 ఏడాదిన్నర అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? అభివృద్ధి విషయానికి వచ్చినటికి ఎలా ఉంది? మీరేం చెప్తారు? అభివృద్ధి విషయంలో అయితే సంవత్సరం వచ్చి 15 మాసాల్లో కూడా చాలా అభివృద్ధి జరిగిందండి. ఆల్రెడీ జరుగుతుంది. చెప్పిన వాగ్దానాలు కూడా అన్ని సూపర్ 6 కూడా అమలు చేశారు. అది కాకుండా పోలవరం ప్రాజెక్టు కూడా పని జరుగుతుంది. అలాగే ఇక్కడ అమరావతి రాజధాని కూడా మరి ఎక్కువగా
సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా వెంటనే జరుగుతున్నాయి. అభివృద్ధి పదంలో చాలా ముందుకు తీసుకెళ్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ 99% ఇచ్చేసామంటారు. ఆ పథకాలు మీకేమైనా అందుతున్నాయా లేదా మీ అభిప్రాయం ఏంటి? అందుతున్నాయండి, అందుతున్నాయి. సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అన్ని పథకాలు కూడా సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని కూడా ఇచ్చేసారండి. ఒకే ఒకటి ఉంది, అది కూడా త్వరలో ఇచ్చేస్తారు. నెలకు 1500 రూపాయలు ఉన్నది. ఇప్పుడు ఏదైతే పెన్షన్ అన్నారో పెన్షన్ ఇచ్చేసారు. స్త్రీనిధి కూడా ఇచ్చేసారు. అలాగే తల్లికి వందనం కూడా మరి పిల్లలకి 15,000 రూపాయలు కూడా అందుతుంది. అలాగే దీపం గ్యాస్ పథకం కూడా అందుతుంది. అన్నదాత సుఖీభావ కూడా మరి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అన్ని పథకాలు వస్తున్నాయండి. అవి కాకుండా అన్న క్యాంటీన్లు ఇవన్నీ కూడా వచ్చాయండి. ఇప్పుడు పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనంత పెన్షన్ అనేది మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు? వాస్తవం అది. ఏ రాష్ట్రంలో మన ఇండియాలో ఎక్కడ కూడా లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ విషయంలోకి వస్తే ఎక్కువ సంక్షేమ పథకాల్లో కూడా పెన్షన్ ఎక్కువగా ఇచ్చింది మన రాష్ట్రమే. 4,000 రూపాయలు మరి రోజు ఇస్తున్నారంటే చిన్న విషయం కాదండి. అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి డెవలప్ చేస్తున్నారు కదా, దానివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అంటారు? అనుకున్నట్టు జరిగితే అమరావతి భవిష్యత్తు ఏంటి? పని చేస్తేనే కదా దాని ఫలితం తెలుస్తుంది. ఈ రోజు మొక్క వేస్తేనే కదా అది పెరిగి పెద్దదైతే దాని తాలూకా ఫలాలు మనకు అందుతాయి. దాని ద్వారా సంపద పెరుగుతుంది. ఇవాళ అభివృద్ధి చెందితేనే రేపు పొద్దున్న రాబోయే తరానికి కానీ భవిష్యత్తు వాళ్ళకి కానీ కూడా సంపద పెరగడం వల్ల అభివృద్ధి అమరావతిలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది.